ఏమని అడగాలి? 300 మంది పని అయ్యారని తాగేదానికి వాటర్ ప్యాంట్ రాశాను. రోడ్డు మీద అంగళ్ళు ఎక్కబలిస్తే అసలు కంటితో కూడా చూడు, ఇప్పుడు కాదు అన్నాడు. నెల్లూరు పట్టుకున్న దళితులు ఎవరంటే నారాయణ. ఇట్లానే నారాయణని మన చేపల మార్కెట్లో భవిష్యత్తులో రానియకూడదు. చేపల కప్పు మన లెటరో చేపల కప్పు, మనమో చేపల కప్పు. నాకు చాలా చిక్కుపోయింది. అస్సలకి 2003 నుంచి నేను సిపిఎం పార్టీలో ఉండి ఎంతో మంది మినిస్టర్లను కలుసుకుంటాను. కారుకి అద్దాం అనుకున్నాను. ఎంత దురదృష్టమైన మినిస్టర్ అయితే లేడు భారతదేశంలో. కాబట్టి ఎప్పుడైనా సారు లోపలికి వచ్చేదానికి హలో లేదు, నేను ఒప్పుకాను, అడ్డుపడతాను. ఒక్క మత్స్యకారి మహిళని అవమానం చేస్తాడా? మత్స్యకారి మహిళ అంటే అందరూ మీరు కూడా అదంతా మీ సమస్య. నేను సార్కి తెలియజేయాలని ఆ సన్నివేశం చెప్తున్నా. భవిష్యత్తులో నారాయణ సార్ చేపల మార్కెట్లో రాకూడదు. చేపల దోరణాలు కట్టి పెడతా. నేను చేపలు కడిగిన నీళ్లు అక్కడ కళ్యాణం కొట్టి పెడతా. ఆరోగ్యదేవి ఏ విధంగా కొట్టిందో నారాయణ సారు కానీ లోపలికి వస్తే చేపల దోరణాలు కడతాను. చేపలు కడిగిన నీళ్లు కళ్యాణం కొడతాను. మా లెక్కరే గొప్ప అయినప్పుడు మా మార్కెట్ గొప్ప అని నేను నిలదీస్తాను. అందరి తరఫున నాకు చాలా ఆవేదన కలిగింది. ఎంత దురదృష్టం అంటే అంత దురదృష్టం. ఆ రోజే నిర్ణయించుకున్నా, నారాయణ సారు నీ సంగతి ఏంటో తెలుస్తా. మత్స్యకార మహిళలు కలుసుకుంటే నడుము వెచ్చడితే ఇదంతా ఎట్లా సాధించావో, నువ్వెట్ట రోడ్డు మీద అంగళ్ళు ఎత్తవో, నువ్వెట్ట మార్కెట్లో గొప్పో అని అనుకుంటున్నావో నిర్ణయించుకున్నా. నా ఊపిరి ఉండేంత వరకు నాకు ఆరోగ్యం బాగలేదు శరీరానికి. నా మనసుకైతే కాదు, నా మనసుతో మీ అందరి తరఫున పోరాటం చేస్తా. నేను ఆ కమ్యూనిటీలో పుట్టినందుకు సారు నాకు దేవుడితో సమానం. సారు నన్ను దండి చెప్పుకుంది, మందరం చెప్పుకుంది, గైడెన్స్ నేను నడుస్తా ఈ రోజు నుంచి అని నేను నిర్ణయం తీసుకున్నాను. ప్రభుత్వం మీద మనం దాడెత్తాలా? మత్స్యకార మహిళల సత్తా ఏందో నారాయణ తెలియాలా? ఇది నా మనవి. సారు మాట్లాడతారు. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.